ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మార్చి నెల 3వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 2, 3 తేదీలకు గాను ఎస్ఎస్డి స్లాటెడ్ దర్శనం టికెట్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇవ్వరు. మార్చి 2వ తేదీన టోకెన్స్ ఒక్కరోజు ముందు అంటే మార్చి 1వ తేదీ అంటే రేపటి టోకెన్స్ ఇవ్వరు. అలాగే మార్చి 3వ తేదీ సంబంధిత టోకెన్లు కూడా ముందు రోజు మార్చి అనగా మార్చి 2వ తేదీన టోకెన్స్ అయితే ఇవ్వరు. అలాగే మార్చి 4వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ మార్చి 3వ తేదీన ఇవ్వనున్నారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయం క్లోజ్ చేయనున్నారు. ఈ సమయంలో స్వామివారి దర్శనం అయితే ఉండదు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను కూడా గమనించగలరు. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ రోజు శనివారం రోజు ఫిబ్రవరి 28వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ దర్శనం టోకెన్స్ ఫిబ్రవరి 27వ తేదీన అంటే నిన్నటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్టీ టోకెన్స్ దాదాపు 12,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే మధ్యాహ్నం 3 గంటల లోపు ఎస్ఎస్టీ టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి. మార్చి 1వ తేదీన టోకెన్స్ మాత్రమే ఈ రోజు మధ్యాహ్నం ఇస్తారండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి. నిన్నటి రోజే 4 గంటల లోపు టోకెన్స్ శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే మార్చి 1వ తేదీ టోకెన్స్ మాత్రమే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇస్తారు. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను కూడా గమనించగలరు. అలాగే భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 67,952 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 27,414 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీలాలు సమర్పించారు. 3,97,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు శనివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్ లో సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి కూడా దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరగవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటే దర్శన సమయం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను కూడా గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి.
ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.